నన్ను చంపడానికి ఒక 15 మంది శపథం చేసినారు. ఏమని శపథం చేసినారంటే, ఈ ఆనందరాజు అనే వాడిని చంపినాక నా భార్య దగ్గర పోతానని శపథం చేసి, అది కాస్త వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయింది ఈ సమాచారం. నేను ప్రకటించే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో వేరొక దేవుడు లేడని నమ్మడం మూర్ఖంగా నమ్మలే నేను. మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పిన నమ్మలేదు నేను. పాస్టర్ని తిట్టాను, బాపనేని తిట్టినాను, సాయిబును కూడా తిట్టాను నేను. దొంగనా కొడుకులు మీ బొజ్జ నింపుకోవడం దేవుడి పేరు ఆడడం మీరు ఆన్నారా దేవుడు అంతా మీకు కనపడతాడని దేవుడు అని తిట్టినో నేను. అందుకే నేను తెగించి మరి చెప్తున్నా, నేను నాకు మరణం అంటే భయం లేదు. నన్ను చంపగలిగిన వాడు భూమి మీద పుట్టలేదు. నా దేవుడు అనుమతి ఇవ్వకుండా నా తలలో ఒక వెంట్రుక కూడా ఎవడు రాల్చలేడు, ఎవడికి సాధ్యం కాదు. ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించిన మనగాడు ఉన్నాడా? ఈరోజు 9 యుద్ధాలు జరిగినాయి కదా. ప్రపంచ పటంలో చిన్న దేశం. ఈ సాక్ష్యంతో క్రైస్తవుడు అనేవాడు మరణానికి భయపడితే క్రైస్తవుడు కాదు. నువ్వు కాదు, ఈ ప్రపంచ రాజ్యాలను పరిపాలించిన మహాచక్రవర్తులే కంకణం కట్టుకున్నారు బైబుల్ని కాల్చి పాడేయాలి, బైబుల్ని లేకుండా చేయాలి ప్రపంచంలో. బైబుల్ అంటే క్రైస్తవుడు లేకుండా చేయాలని. ఆల్మైటీ గాడ్ ఈజ్ ఎ క్రియేటర్ అండ్ నో మోర్ అదర్ గాడ్. గాడ్ ఈజ్ వన్, దట్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచంలో 1300 మత గ్రంథాలు ఉన్నాయి. నేను ప్రపంచ చరిత్ర చదివాను, చాలా గ్రంథాలు కూడా తెలుసు నాకు. అన్ని గ్రంథాల గురించి తెలుసుకున్నాను నేను. నువ్వు నిజంగా దేవుడు అయితే, యేసు ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే, నా తమ్ముడు సాయంత్రం 7 గంటలకు ఏ కేసు లేకుండా బయటికి రావాలా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు దేవుడే లేనన్న వ్యక్తి ఇప్పుడు దేవుడి గురించి ఎలా పౌరుషంగా ప్రకటిస్తున్నాడు. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ సాక్ష్యంలోకి ఎంటర్ అయ్యే ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని కొంచెం వివరిస్తారండి? ఓకే బ్రదర్, తప్పకుండా. సో నా పేరు ఆనందరాజు. నేను గాడ్ సర్వెంట్గా దేవుని పరిచర్య చేస్తున్నాను. కర్నూలు పట్టణంలో ఉంటాను నేను. మా తల్లిదండ్రులకు మా అమ్మ పేరు మరియమ్మ, మా నాన్న పేరు దేవదానం. మేము 4 సంతానం, 4 అన్నదమ్ములు. 4లో నేను 2వ వాడిని. నాకంటే చిన్నవాళ్ళు 2 ఉన్నారు. సో మా అమ్మ ఎప్పుడు కూడా మా అమ్మ మంచి బిలీవర్, చాలా ప్రార్థన పరురాలు. ఆమె తెల్లవారుజామున 4 గంటలకు లేచి అందరి కొరకు గట్టిగా ప్రార్థన చేసి, తర్వాత మా కోసం ప్రార్థన చేసి, ఫైనల్గా మా కోసం చేసేది. ముందు అందరి కొరకు ప్రార్థన చేసి. సో అలాగా భక్తి కలిగిన ఓ తల్లికి నేను పుట్టాను. కానీ నా జీవితం చాలా వ్యతిరేకంగా ఉంది. సో నాకు కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అలవాటు పడ్డాను. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అలవాటు పడి వాటిని అనుసరించి దేవుడు లేడు అనే కాటికి వచ్చాను నేను. ఏ వ్యక్తి అయినా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పాటించాడంటే, అనుసరించాడంటే, విన్నాడంటే ఆ స్పీచ్ ఖచ్చితంగా దేవుడు లేడంటాడు. సో నేను అలా తయారయ్యాను. దేవుడు లేడనే దిశలో నేను పాస్టర్ని తిట్టేవాడిని, బాపనేని తిట్టేవాడిని, సాయిబును తిట్టేవాడిని. ఎక్కడున్నారా దేవుడు, తంతే నీ దేవుడు కనిపిస్తాడా అనేంత మూర్ఖంగా నేను తయారయ్యాను. అలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ దేవుని దూషిస్తూ, దేవుడు లేడు, బలమున్నోడే దేవుడు, డబ్బున్నోడే దేవుడు, పవరున్నోడే దేవుడు, ఇదంతా బూటకం, కేవలం వాళ్ళ బొజ్జ నింపుకోవడానికి, వాళ్ళ కడుపు నింపుకోవడానికి వీళ్ళు ఇలా దేవుడి పేరు అడ్డం పెట్టుకున్నారని అందరిని తిట్టేవాడిని. అలా కాలం గడుస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో ఒక భయంకరమైన సంఘటన మా కుటుంబంలో జరిగింది. మా చిన్న తమ్ముని యొక్క జీవితం సంపూర్ణంగా నాశనమయ్యేంత భయంకరంగా శత్రువులు మా మీద కుట్ర పన్నారు. మేము 4 అన్నదమ్ములం. మా నాన్న మేమంతా చాలా పౌరుషం ఎక్కువ. మాకు తప్పు చేయము, తల దించాం, ఎవడికి భయపడం. మంచి పేరుంది మాకు. ఎవరికైనా సహాయం చేస్తాం కానీ తిరిగి అది మళ్ళీ రిటర్న్ అడగం, ఎవరిని సహాయం అడగం. అందువల్ల మా పేరు కొంచెం పాపులర్ అయ్యేసరికి ఆ ఏరియాలో ఉన్న గతంలో మాకంటే కొంచెం వెల్ పర్సన్స్ మా మీద జెలసీ, అసూయ పెంచుకోవడం జరిగింది. ఎట్లయినా మమ్మల్ని దెబ్బతీయాలా, వీరిని నాశనం చేయాలి, కుటుంబాన్ని నాశనం చేయాలా, చేయాలా అనే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ మేము తంతామని భయం వాళ్ళకు.
ఎవరిని లెక్క చేయం. తప్పు చేస్తే ముందు చెబుతాం, ఇలా చేయడం తప్పు. అంటే మంచికి మంచి, ఇలా చెడుకు చెడు. మంచిగా చెప్తాం. తప్పు చేయొద్దని చెప్తాం, నీ తప్పు అని చెప్తాం, దాని వివరం చెప్తాం. వినలేదనుకో రెండోసారి చెప్తాం, వినలేదనుకో మూడోసారి చెప్తాం, ఇంక తన్నడమే. అంత మూర్ఖంగా అంటే బలం ఉందనే పొగరు ఎక్కువ. నేను కొంచెం చిన్నప్పటి నుంచి బాగా తినేవాడిని. కొంచెం పొగరు ఎక్కువ నాకు, కొంచెంగా చాలా ఎక్కువ. నేనే మునగాన్ని, నన్ను మించిన మునగాడు పుట్టలేదు ఈ ప్రపంచంలో అన్నంత భయంకరమైన పొగరుతో తిరిగాను. ఇలా తల ఎగరేసుకొని తిరిగేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నా జీవితం సాగుతూ ఉంది. ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలతో దేవుడు లేడని దూషిస్తున్నాను. సో చివరికి ఒకరోజు మా కుటుంబంలో ఒక సమస్య జరిగింది. మా ఇంట్లో 24 గంటలు పక్కింటి వాళ్ళు ఇంట్లో కలిసిపోయేవారు. ఇక్కడే తినేవాళ్ళు, ఇక్కడే పడుకునేవాళ్ళు మా ఇంట్లో. అలాంటి వారికి చిన్న వ్యతిరేకత వచ్చింది మాకు వారికి. సో వారు కసి పెంచుకొని మాతో గొడవ పడడం జరిగింది. సరే వద్దని వదిలేసాం వారిని. ఒకరోజు మా తమ్ముడు తన పని అంటే ఆర్టిస్ట్, ఆయన ఆర్ట్స్ వేస్తాడు. అతను తన షాప్కి వెళ్తుంటే మాతో క్లోజ్గా ఉండి శత్రువులు అయినారు చూడండి. ఆ ఇంటి అమ్మాయి, అన్న డాక్టర్ దగ్గర నేను పనిచేస్తున్నాను కదా, చాలా లేట్ అయిపోయింది, డాక్టర్ నన్ను తిడతాడు, దయచేసి నన్ను అక్కడ డ్రాప్ చేయండి అని అంటే శత్రువైనా ప్రేమించే మనస్తత్వం. సరేలే ఏదో బతిమలాడుతుందని సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. అది వారి తమ్ముడు తీసాడు, ఆ అమ్మాయి తమ్ముడు తీసాడు. మా అక్కనీడు లైన్ చేస్తున్నాడు అని అతను అనుకున్నాడు. వాస్తవానికి ఆ అమ్మాయి బతిమలాడితే తీసుకెళ్తున్నాడు అతను. ఆ విషయం అతనికి అబ్బాయికి తెలియదు. సరే ఇంటి వారికి చెప్పాడు, ఇట్లా మన అక్కను వాడు ప్రేమించి సైకిల్ మీద ఎక్కించుకొని పోతున్నాడు అని చెప్తే వాళ్ళు ఇక ఆలోచన చేశారు. వాళ్ళతో పాటు ఈ ఏరియా పెద్దలు ఉన్నారే, అందరూ కలిసి ఒక బాగా పకడ్బందీ ప్లాన్ వేశారు. అటెంప్ట్ మర్డర్, రేప్ కేసు అనేటువంటి దాని మీద పెట్టి వాడిని లాకప్లో వేసి నైట్ అంతా కోటింగ్ ఇప్పించి వాడికి మోకాళ్ళు మోచేతులు కొట్టేస్తే వాడికి లైఫ్ అంతా బెడ్కు పరిమితం అవుతాడు. వాడిని చూసి వీళ్ళు కుళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ కుటుంబం పతనం అవుతుంది. ఇది శత్రువుల ప్లాన్. అలా చేయడానికి ప్రయత్నించారు. నా తమ్ముడిని నేను చాలా ప్రేమించేవాడిని. చివరి వాడు అతను, 4వ వాడు. చాలా ఎక్కువగా ప్రేమించేవాడిని. నేను కమ్యూనిస్టులో తిరుగుతున్నప్పుడు అన్ని పార్టీల వారితో పరిచయం ఉండేది. ఏ పార్టీ వాడైనా నా మాట వినాల్సిందే. ఈయనను అంటే నా సపోర్ట్ ఏంటి, నా వెనక బ్యాక్గ్రౌండ్, నాకు ఎంతమంది పాపులర్ ఉంది అనేది సంగతి వాళ్ళకి తెలుసు కనుక ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేవాళ్ళు, అన్ని పార్టీలు. సో అందరి దగ్గర తిరిగాను. మా తమ్ముడిని అంటే ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి ఒకసారి రోడ్డు వెంబడి వస్తున్నాడు ఇంటికి. అబ్బాయి కంటే ముందు మా తమ్ముని స్నేహితుడు పోతున్నాడు. అబ్బాయి వెనక మా తమ్ముడు ఉన్నాడు, మధ్యలో అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి తమ్ముడు. మా తమ్ముడు ఇంకా రక్షించబడలేదు కనుక స్నేహితునితో అన్నాడు, అరే సినిమాకి వెళ్దామా అన్నాడు. మధ్యలో ఉన్నవాడు నా అక్కను లైన్ వేసి మళ్ళీ నన్ను సినిమాకి పిలుస్తావా అని తిట్టాడు. అతను తిడితే కొట్టాడు అతను, మా తమ్ముడు కోపం వచ్చి. ఇక్కడంతా చిట్లిపోయి బ్లడ్ వచ్చింది. ఇంటికి పోయి చెప్పాడు. ఇంకా వాళ్ళంతా రాత్రి మాట్లాడుకున్నారు. ఈ ఏరియా పెద్దలు వీళ్ళంతా మాట్లాడుకొని ఏం చేద్దాం అంటే, ముందు వాడిని కొట్టాలా. ఎట్లా కొట్టాలంటే, ఉదయం లేచి ఇంటి ముందు అలా కూర్చొని బ్రష్ చేస్తున్నాడు మా తమ్ముడు. ఒక బండ తీసుకొచ్చి నెత్తినేశారు మా తమ్ముడి నెత్తి మీద. అదేం విచిత్రమో, ఆ బండ 2 వడకలుగా అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క పడిపోయింది. ఇక వాడు ఆవేశంతో లేసరికి మేము ఇంట్లో నుండి పరిగెత్తొచ్చా. తమ్ముడు నీకేం కాలేదు కదా, శత్రుత్వం పెంచుకోకూడదు నాయన, సో వదిలేసే ఫోన్లే అని చెప్పేసి వాడిని సమాధానపరిచా. వాడు షాప్కి వెళ్ళిన తర్వాత స్నేహితులు చెప్పాడు. స్నేహితులు ఏం చేశారంటే, అరే కేసు పెట్టరా అన్నారు. వీడిపోయాడు. నీ మీదే కేసు ఉంది, లోపలివా అని లోపలెట్టి. అంటే ఆల్రెడీ పోలీసులతో మాట్లాడుకొని అంత ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు. అటెంప్ట్ మర్డర్, రేప్ కేసు పెట్టాలా, వాడి జీవితంలో లైఫ్లో పనికి రాకూడదు, అట్లా ప్లాన్ వేసి చేశారు. మా తమ్ముని చాలా ప్రేమిస్తున్నారు కనుక అందరు నాయకుల దగ్గరికి వెళ్ళాను. ఎవరు, రామారావు గారు మొట్టమొదట ఎలక్షన్లో నిలబడినప్పుడు, ఎన్టీ రామారావు గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు అభిమానులు మిగతా పార్టీ వాళ్ళు తలలు పగలు కొట్టేవారు. ఏ బూతులో ఎవరు అగనిస్ట్ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేనుంటా అని చెప్పాను. పొగరు ఎక్కువ కదా నాకు, ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. నేనుంటాను, ఎవడొస్తో చూస్తానని. కాంగ్రెస్ తరఫున నేను బూత్ ఏజెంట్కి ఉన్నాను. ఆ తర్వాత క్యాన్వాసింగ్ ఎవరు చేయడం లేదు, నేను చేస్తాను.
నాకు 5 మంది అనుచరులు ఇవ్వండి, మొత్తం ఏరియా అంతా క్యాన్వసింగ్ చేస్తా అంటే, వాళ్ళు కర్రలు తీసుకొని గుంపులు తిరుగుతున్నారు బాబు, నువ్వు ఒక 5 మందితో అంటే నాకైతే మీకు తెలియలేండి, ఆ గుంపులో నన్ను చూసిన వాడు ఎవడు ముందు సాహసించడు అని చెప్పేసి 5 మంది తీసుకొని వెళ్ళి మొత్తం ఆ ఏరియా అంతా ప్రచారం చేశాం. తర్వాత బూతుల ఏజెంట్గా ఉండి ఒక్కరిని కూడా దొంగ ఓటు వేయలేదు. మెచ్చుకునే వాళ్ళు, బాబు అర్ధరాత్రి వచ్చినా మీకు సహాయం చేస్తామని చెప్పారు పెద్దలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే అని ఈ సిచ్యువేషన్లో మా తమ్ముని కాపాడుకోవడం కోసం, అదే అటెంప్ట్ టు మర్డర్, రేప్ కేసు పెట్టి నిష్కారణంగా మా జీవితాలను, మా కుటుంబాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం, మా తమ్ముని ఎలాగైనా విడిపించాలని ఏ నాయకుని దగ్గర ఎవరు లేరు అందుబాటులో. అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చి, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే అప్పుడు వరకు కూడా దేవుడు లేరు అని చెప్పి మీరు అన్నారు కదా, మరి ఈ వాక్యం ఎలా గుర్తొచ్చిందండి? చిన్నప్పటి నుండి చర్చికి పోతున్నాం, చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళేవాడిని. మా అమ్మ చాలా భక్తిపరురాలు, మమ్మల్ని సండే స్కూల్ తీసుకెళ్ళేది, కానీ నమ్మేవాడిని కాదు. నేను స్నేహితుల మాటలు విని అట్లా లోకానుసారంగా జీవించేవాడిని. సో ఆ వాక్యం గుర్తొచ్చింది నాకు. ఆ వాక్యం గుర్తొస్తే, అంటే ఇప్పుడు రాజులే వీళ్ళంతా, వాళ్ళు ఎవరు నాకు అందుబాటులో లేరు, ఎవరు సాయం చేసే పరిస్థితి. ఈరోజు రాత్రితో వాళ్ళని బాగా మోచేతులు మోకాళ్ళు కట్టి వాడిని ప్రతిరోజు అలా కోటింగ్ ఇచ్చి వాని జీవితం, వాని కుటుంబాన్ని నాశనం చేయాలన్నది శత్రువుల ప్లాన్. ఎలాగైనా సరే నా తమ్ముని బయటికి తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేసినా ఎవరు నాకు అందుబాటులో లేరు, ఏ నాయకులు లేడు. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా రోడ్డు పైన సైకిల్ తొక్కుతూ నేను దేవుని మనసులో ప్రార్థన చేస్తాను, నువ్వు నిజంగా దేవుడు అయితే, యేసు ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే నా తమ్ముడు సాయంత్రం 7 గంటలకు ఏ కేసు లేకుండా బయటికి రావాలా, అప్పుడు నువ్వు దేవుడు అని ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలం నీ గురించి సాక్ష్యం ఇస్తాను అని నా మనసులో ప్రార్థన చేసిన 15 నిమిషాలకు జవాబు వచ్చింది నాకు. ఎలాగంటే, నేను మా అన్న కలిసి ఎలా తమ్ముడిని విడిపించాలని ఆలోచించుకుంటూ వెళ్తుంటే మా అన్న స్నేహితుడు ఒకతను ఎదురొచ్చాడు. మా అన్న స్నేహితుడు ఎదురొచ్చి, రాజేష్ నమస్తే అన్నాడు. నమస్తే అన్నాం, వెళ్ళిపోతున్నాం. అతను వెళ్లకుండా ఆగండి అన్నాడు. ఏంటి అన్నాం. ఏదో మీరు ఆలోచిస్తున్నట్టున్నారు, ఏదో బాధపడుతున్నారు, చెప్పండి అన్నాడు. నేను అనుకుంటున్న మనసులో, ఇతనికి ఏం చెప్పాలి, అతను రెడ్డిస్, నీకంటే ఎక్కువ పవర్ ఉంది, నాకు పలుకుబడి ఎక్కువ ఉంది, నాతో నేను కాకుంటే నీతో ఏమవుతుందని నేను అనుకుంటున్నా మనసులో. అతను రెడ్డిస్. సరే అతను బలవంతం చేస్తున్నాడు, చెప్పండి నేను నీకు సాయం చేస్తాను, నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదా, నేను నీకు సాయం చేస్తాను అంటే దేవుడు అతనిలో మాట్లాడుతున్నాడు. నాకు ఆ విషయం అర్థం కాలేదు. అప్పుడు అతను బలవంతం చేస్తే చివరికి విషయం చెప్పాము, ఇట్లా జరిగింది, నిష్కారణంగా ఇట్లా వాళ్ళు కేసు పెట్టి మొత్తం లోపలేసినారు, మేము ఆలోచిస్తున్నామని. సరే పోదాం రా అన్నాడు. ఎక్కడికి అన్నాను. సో గెస్ట్ హౌస్ పోదాము, ముఖ్యమంత్రి అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన నాకు ఫ్రెండ్, ఆయన కొడుకు, మీరు నాకు ఫ్రెండ్, పోదాం మారాడు. పోదాం అన్న, వీళ్ళు చాలా మంచివాళ్ళు, తప్పు చేయరు, తలదించరు, వీళ్ళు చాలా పాపులర్, అంటే వెల్ పర్సన్స్, వీళ్ళ ద్వారా మనకు ఎంతో సహాయం ఉంది మన పార్టీకి, వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్గా ఉన్నారు, ఈ విధంగా వీళ్ళను పతనం అంటే వీళ్ళని నాశనం చేయాలని ఈ కుటుంబాన్ని ఇట్లా శత్రువులు ఇట్లా ప్లాన్ వేసి ఈ విధంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నిష్కారణంగా వీరి జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు సాయం చేయాలన్నాడు. పిలుసురావు అని ఎస్ఐ అని అన్నాడు, ముఖ్యమంత్రి కొడుకు. ఆయన ఎవరో మాకు తెలియదు. ఎస్ఐ వస్తే ఏం సార్ అన్నాడు. అంటే ఏరా మా వాళ్ళని మీద కేసు పెడతాను సార్, మీ వాడని తెలియదు సార్ అండి. వెళ్ళిపో, కేసు లేదేం లేదు, ఎఫ్ఐఆర్ చించేసి మా వాడిని పంపించేసే అన్నాడు. సార్ ఇప్పుడే వెళ్తున్నాను సార్ అని. మళ్ళీ పోతుంటే రైట్ రారా అన్నాడు. రారా అంటే ఏం సార్ అని. విడిచిపెట్టం లేదని రెండోసారి చెప్పకూడదు నాకు అన్నాడు ఆయన. భయపడిపోయినాడు ఎస్ఐ. ముఖ్యమంత్రికి బంధువులు వాళ్ళు, అంత పవర్ ఉంది, అంత ఉందా వీళ్ళకు పలుకుబడి అని. ఇంకా వెంటనే ఏం లక్కీరా నీ జీవితం, అసలు నీ లైఫే ఖండమైపోవాలి, మీ కుటుంబమే పతనం కావాలి, కానీ లక్కీ పర్సన్ సంతకం పెట్టి వెళ్ళిపోన్నాడు. మా తమ్ముడు అతను తిట్టాడు. తిడితే పని లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నాడు కదా. వచ్చేస్తే కరెక్ట్గా నా తమ్ముడిని 7 గంటలకు నువ్వు బయటికి తీసుకొస్తే కేసులు లేకుండా ఈ ప్రపంచంలో నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని ప్రకటిస్తాను, నిన్నే ఆరాధిస్తాను దేవుడు అని ప్రార్థన చేశాను. మనసులో జవాబిస్తున్నాడు దేవుడు. బయటకు వచ్చి చూస్తే నా తమ్ముడిని కరెక్ట్గా 7 అయింది. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నేను అనుకున్నాను, కనిపించాడే దేవుడు,
ఇంత విశ్వంలో ఈ ప్రపంచంలో ఎక్కడుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఎవరు దేవుడో తెలియదు. కానీ నా మనసులో యేసు ప్రభుని ప్రార్థన చేస్తే 7 గంటలకు నా తమ్ముని బయటికి తీసుకొచ్చినాడే. అప్పుడు దేవుణ్ణి మొట్టమొదటిసారిగా యాక్సెప్ట్ చేశాను నేను, యేసు ప్రభు నిజమైన దేవుడు అని. మళ్ళీ ఒక మాట అడిగాను దేవుణ్ణి, యేసు ప్రభువా నువ్వేదో ఇప్పుడు అద్భుతం చేసినావు, నేను నమ్ముతున్నా నువ్వు దేవుడు అని. నా జీవిత కాలం అంతా అడిగిన దానికి జవాబు ఇవ్వాలను, ఇవ్వకపోతే నమ్మను. మళ్ళీ నేను ప్రార్థన చేసినప్పుడల్లా జవాబు ఇవ్వాలి నాకు, అట్లయితే నేను నమ్ముతా అని అడిగిన దేవుని. 30 సంవత్సరాలుగా నేను అంటే ఇక మార్పు చెందాను. 1986 సంవత్సరం నేను యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని ఆయన్ను ఆరాధించడం ప్రారంభించాను. ఒక వ్యక్తిలో ఉండి దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ట్రైనింగ్ చేస్తావా, పాస్టర్ ట్రైనింగ్ నేను పంపిస్తా అన్నాడు. నేను ప్రార్థన చేసి చెప్తాను సార్ అన్నాడు. సరే చెయ్యి అన్నాడు. నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వెళ్ళమన్నాడు. సో వెళ్ళి బాప్టిస్టు థియాలజికల్ సెమినార్లో రామాయపట్నం అని ఒంగోలుకు నెల్లూరుకు మధ్యలో ఉంటుంది, అది చెట్టు అనే గ్రామంలో దిగి రామాయపట్నానికి వెళ్ళాలి. సో అక్కడ నేను ట్రైనింగ్ చేశాను. తర్వాత పాస్టర్ ట్రైనింగ్ చేసి పాస్టర్గా బాప్టిస్ట్ సంఘాలలో నేను పరిచయం చేశాను. వాస్తవానికి నేను ఎబ్రోను సవాసంలో మా అమ్మ వెళ్ళేది, అక్కడ నేను ఎదిగాను చిన్నప్పుడు సండే స్కూల్లో. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేను బాప్టిస్ట్ పాస్టర్ అయ్యాను. పాస్టర్ అయిన తర్వాత నేను ఎబ్రోను సవాసంలో ఎంత ఖండితంగా వాక్యం చెప్తారో అలాగే చెప్తాను. అలా నా జీవిత ప్రయాణం సాగుతూ ఉంది, పరిచయం చేస్తూ ఉన్నాను. సో నా జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పాలంటే చాలా వీడియోలు తీయాలి. సో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. పాత జీవితంలో మురుక్కుని, పొగరుబోతుని, నేనే మునగాన్ని అనేవాడిని. నేను విసిగిపోయి నా తల్లి అన్నదే, ఎందుకు నాయన నా కడుపున పుట్టావు, నువ్వు పుట్టకుంటే బాగుండు, నిన్నెవరో చంపేస్తే నాకు కడుపు కోత పెడతావు కదా నాయన, ఆ దుఃఖక్రాంతులు చేస్తావు కదా నన్ను అని బాధపడేది మా అమ్మ. నన్ను చంపేతోడేవాడు ఈ ప్రపంచంలో అనేవాడిని. చాలా మొత్తానికి మార్పు చెందాను మా తమ్ముని యొక్క సంఘటన ద్వారా. నేను పరిచయం చేస్తూ ఉన్నాను. కర్ణాటకలో ఒక 4 చర్చెస్లో వాక్యం చెప్పాను. 4వ చర్చిలో వాక్యం చెప్పి ఒక అబ్బాయికి ప్రార్థన చేస్తున్నాను. వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆమెన తర్వాత సాయంత్రం వరకు తిరిగాను. సాయంత్రం నడవనీయడం లేక సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఉండి 20 ఏళ్ళ నుంచి నీ శరీరంలో గడ్డ ఉందంటే నీ కండిషన్ చాలా భయంకరంగా ఉంటుంది, అడ్మిట్ అవ్వండి అన్నాడు. సో తల దగ్గర నుండి అరకాల వరకు చేయవలసిన టెస్టులను చేశాడు ఆయన. ఆ బ్లడ్ చెక్ చేస్తే నా బ్లడ్ చాలా పలచగా ఉంది. సరే ఆ గడ్డను క్యాన్సర్, అది ల్యాబ్ పంపిస్తే 2nd స్టేజ్లో ఉంది క్యాన్సర్ అని చెప్పారు. రిపోర్ట్ వచ్చి నన్ను క్యాన్సర్ వాడికి రెఫర్ చేశారు. క్యాన్సర్ వాడు రెఫర్ చేసినాక అక్కడ డాక్టర్ అంతా నా రిపోర్ట్ అంతా చూసిన తర్వాత, మీకు 25 సార్లు కరెంటు పెట్టాలండి, క్యాన్సర్ కణాలను చచ్చిపోవాలా, లేదంటే అది రిపీట్ అవుతుంది అని చెప్పి. నాకు అనిపించింది, ఒక పాస్టర్ అలాగే క్యాన్సరు ఉంటే ఈ కరెంటు పెట్టుకుని చచ్చిపోయాడు ఆయన. అది నా కళ్ళ మీద వచ్చింది. ఇంతవరకు దేవుడు బాగా చేశాడు, ఈ రకంగా చంపాలనుకుంటుంది సైతం నన్ను అని. మేడం నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు, నన్ను డిశ్చార్జ్ చేయండి, వెళ్ళిపోతాను నేను. ఎట్లా అని అంటే, నేను చూసుకుంటాను మేడం. సరే మీ ఇష్టం అని డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి, యేసు నామంలో క్యాన్సర్ లైమ్ అయిపోను కాబట్టి లైమ్ అయిపోతుంది, ఇక డాక్టర్తో చుట్టూ తిరగాలన్నా, నేను మెడిసిన్ 6 నెలలు, సంవత్సరము, 3 సంవత్సరాలు వాడాలన్నా అవసరం లేదు నాకు అని. తర్వాత ఆ మాట అన్నాను. ఇక నన్ను క్యాన్సర్ కణాలంతా లైమ్ చేసి స్వస్థపరచడం నమ్మాను. నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నేను అనేక గ్రామాలు 4 రాష్ట్రాలు తిరిగి నేను పరిచయం చేస్తున్నాను. అన్ని సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నాను. రకరకాల నీళ్లు తాగి, రకరకాల ప్రాంతాల్లో వాతావరణం, దోమలు ఇవన్నీ కుట్టి లేని రోగం ఏం తెచ్చుకోవాలి, ముందే క్యాన్సర్ కణాలు ఉన్నాయి. సో ఒక సంవత్సరం వరకు నేను ఇంట్లో పడుకొని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటా, ప్రభా సేవ చేయను, నన్ను పూర్తిగా ఆరోగ్యంగా నువ్వు బలపరిచినావన్న రోజున నేను బయటికి వెళ్ళిపోతా, అప్పటి నుండి సేవ చేస్తా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రభుదేవలో సంవత్సరం అయిన తర్వాత బయటకు వచ్చి సేవ చేస్తున్నాను. ఇప్పటికీ క్యాన్సర్ పేషెంట్ ఇలా ఉంటాడా? క్యాన్సర్ పేషెంట్ తింటే అరుగుతుందా? తింటున్నాం, మేము తిరుగుతున్నాం, మళ్ళీ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి. నన్ను చంపడానికి సాతాను వేసిన ప్లాన్ అది, దాని ఆటలు సాగలేదు. సరే పరిచయం చేస్తున్నప్పుడు కడప జిల్లాలో నేను సేవ చేస్తున్న రోజుల్లో ఒక సంఘటన జరిగింది. ఇది చెప్పి నా సాక్ష్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన. సో కడప జిల్లాలో సంబేపల్లి మండలము, సుండుపల్లి మండలం, ఆ మండలాలంతా తిరిగి
ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించాం మేము, ట్రాక్స్ పంచిపెట్టి. అలా మిషనరీగా చేస్తున్నాను సేవ. ఇండియా హోమ్ క్రూసేడ్ అనేటువంటి సంస్థ తరపున మిషనరీగా పరిచయం చేస్తున్నాను కడపలో. నాకు ఒక అనుచరుడు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఇద్దరం కలిసి అన్ని గ్రామాలకు వెళ్ళి ఆ మండలం అంతా ట్రాక్స్ పంచిపెట్టి సువార్త ప్రకటించేవాళ్ళం. అలా ప్రకటిస్తున్నప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి. చాలామంది యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు. అలాంటి టైంలో ఈ మతోన్మాదుల కోపమే కదా. యేసు ప్రభువుని ఒక అన్యుడు యేసు ప్రభువుని నమ్మితే మతోన్మాదులకి చాలా కోపం. అనేక మంది నమ్ముతున్నారు, ఒకరిద్దరు కాదు, గ్రామంలో చాలా కుటుంబాలు మారిపోతున్నారు, యేసు ప్రభువుని నమ్ముతున్నారు. వాళ్ళ కోపం వచ్చేది. ఇక ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా ఉండరు కదా, వీళ్ళంతా ఈ బ్యాచ్లంతా నన్ను చంపాలని ప్లాన్ వేశారు. రియల్ స్టోరీ చెప్తున్నాను ఇక్కడ, ఏదో పిట్టకథ చెప్పడం లేదు. నా జీవితంలో జరిగిన అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను ఈ ప్రపంచంలో భయపడేది యేసు ప్రభు తప్ప ఎవరికి తలవంచను. ఎవడికి భయపడను. నేను మరణానికి కూడా భయపడను. ఎందుకు భయపడనంటే నేను ఆరాధించే దేవుడు మరణము జయించి తిరిగి లేచిన దేవుడు. ప్రపంచ చరిత్రలో మరణము జయించి తిరిగి లేచిన దేవుడు లేడు. తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. సో కనుక నేను అలా ప్రకటిస్తున్నప్పుడు ఎక్కువైపోతుంది నా పరిచర్య. వీళ్ళ కోపం ఎక్కువైపోతుంది. ఇక నన్ను చంపడానికి ఒక 15 మంది శపథం చేసినారు. ఏమని శపథం చేసినారంటే, ఈ ఆనందరాజు అనేవాడిని చంపినాక నా భార్య దగ్గర పోతానని శపథం చేసినారు. ఆనందరాజుని చంపినాక ఆయన భార్య దగ్గర పోతాంటారు. అట్లా ఒకరు కాదు, 15 మంది చంపాలని ప్లాన్ వేశారు. రకరకాలుగా టార్చర్ చేశారు వాళ్ళు. ఆ టార్చర్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఆయన మేము లెక్క చేయడం లేదు. సేవ అంటే సువార్త ప్రకటిస్తూనే ఉన్నా. అది కాస్త వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయింది సమాచారం. పోతే అతను అన్నాడు, ఒక మనిషిని పంపించాడు. నాకు అగనిస్ట్ అయిన వాళ్ళు ఎవరంటే రామ జన్మభూమి ట్రస్ట్ చైర్మన్ వాళ్ళ బృందం. అతను ఎంత భయంకరుడు అంటే, ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక బహిరంగ సభలో స్పీచ్ ఇస్తుంటే ఏదో అన్నాడని పోయి చెప్తూ కొట్టాడని. అంత డేంజర్ వాడి బృందం నన్ను చంపడానికి ప్లాన్ చేసినారు. రాజశేఖర రెడ్డి దగ్గర పోతే ఈ వార్త, అతను ఏదో వాక్యం చెప్తూ ఉంటాడు, బలవంతం ఏమైనా చేస్తే, మత మార్పిడి ఏమైనా చేస్తే చెప్పండి, నేను అతను వారిస్తాను, అతను జోనికి వెళ్ళొద్దు అని ఒక మనిషిని పంపించారు రిప్రజెంటేటివ్గా. అతను వచ్చి చెప్తే వాళ్ళు అంటారు, వాడెవడు రాజశేఖర రెడ్డి, వాడి మెడ మీద తలకాయ లేకుండా నరికేస్తాం వాడిని అడ్డం వస్తే, క్రైస్తవులకు సపోర్ట్ చేస్తే, ఇది హిందూ మతానికి సంబంధించిన విషయం అని వాడు రెచ్చిపోయి వాడిని తిట్టాడు. వచ్చిన రిప్రజెంటేటివ్ తిట్టాడు అతను. ఆ విషయం నేను ఉండి ఆపి అతన్ని, ఈ విషయం రాజశేఖర రెడ్డి గారికి చెప్పొద్దండి, నేను వీళ్ళు దేవుడు చూసుకుంటాం, దేవుడు శక్తిమంతుడు, మేము తెలుసుకుంటాం, దయచేసి మీరు మా పక్షాన వచ్చినందుకు వారికి వందనాలు చెప్పండి, మీరు ఈ విషయం ఇంతతో వదిలేసండి, నేను చెప్పేసి వచ్చానని చెప్పేసి వదిలేయండి మీరు అన్నాను. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత భయం పట్టుకుంది. అప్పుడే నాకు చిన్నగా పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ముద్దుగా మాట్లాడే మాటలు, ఆ అడుగులు నన్ను జ్ఞాపకం వచ్చి వేధిస్తూ ఉన్నాయి. వీళ్ళు చంపేస్తే నా కుమారుడి పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, ఏం చేయాలో అర్థం కాలేదు. పారిపోవడానికి ఇష్టం లేదు, ఈ గ్రామం విడిచిపెట్టి ఆ ఏరియాని విడిచిపెట్టి పోవడానికి ఇష్టం లేదు, సేవ మానేయడానికి అస్సలు కుదరదు. ప్రాణమైనా పోయినా పర్లేదు కానీ సేవ మాత్రం మానేయం. సో ఏం చేయాలో అర్థం కాక దేవుని వాక్యం చదువుతుంటే ఒక వాక్యం గుర్తొచ్చింది, ఒక వాక్య సందర్భం. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తే శిష్యులు ఆ దయ్యం పోదు. అప్పుడు యేసుప్రభువు వచ్చి చెవిటి అంటే మూగవైన చెవిటి దయ్యమ వాడిని వదిలిపోమ్మనగానే అది వెళ్ళిపోతుంది. మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయినాం, మీరు ఎందుకు వెళ్ళగొట్టారంటే, ఇట్టిది ప్రార్థన వలనే కానీ ఇక మరి దేని వల్ల పోదు అని నొక్కి చెప్పి పుట్టినోట్లో ఒక మాట ఇస్తాడు, ఉపవాస ప్రార్థన అని. అది గుర్తొచ్చింది నాకు. సో ఈ జటిలమైన సమస్యకు పరిష్కారం ఉపవాస ప్రార్థన చేయాలని ఆ సంబేపల్లి మండలం పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద కొండలలో ఇటు టోపీ పెట్టుకుని పడిపోతుంది, అంత కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఎక్కి ప్రార్థన చేసి ఉపవాసంతో సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయంలో ఒక సంఘటన జరిగింది. ఒక అగ్ని లాంటి శక్తి నా మీదకి దిగొచ్చింది, నా శరీరాన్ని ఆవరించింది, నాకు ఎక్కలేని శక్తి వచ్చింది. నాకు ఆ కొండ చాలా చిన్నగా కనిపిస్తుంది. నాకు దేవుని యొక్క శక్తి నన్ను ఆవరించిన తర్వాత ఆ కొండ చాలా చిన్నగా కనిపిస్తుంది. నేను తగిలిన కొండనే పగిలిపోతుంది అన్నంత ధైర్యం వచ్చింది నాకు. దేవుని ఆత్మ చెప్తుంది, ఇక నువ్వు వెళ్ళు, నువ్వు స్వార్థ ప్రకటించి నేను చూసుకుంటానని. ఆనందంతో పాటలు పాడుకుంటూ వచ్చాం. రాత్రి పడుకున్నాం.
వాళ్ళు ఫైనల్గా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఆ ముట్ట వాళ్ళు చంపుతా అంటే నువ్వేదో కొద్దిగా అలుసుగా తీసుకుంటున్నావురా, ఒక వారం టైం ఇస్తున్నాం నీకు, వారం రోజు తర్వాత నువ్వు ఎక్కడ బైబిల్ పట్టుకొని కనపడినా, పత్రికలు పట్టుకొని కనపడినా అక్కడనే చంపుతాం గ్యారంటీ. కానీ భయంకరమైన ఆవేశంతో వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత మేము వాక్యం చదువుతుంటే ఉపవాస ప్రార్థన చేయాలనే దానికి వెళ్ళి కొండకి ప్రార్థన చేసి, అప్పటికి ఒక రోజు ప్రార్థన చేసాం, దిగాము. వాళ్ళు 6 రోజులు టైం ఇచ్చినారు, 7 రోజులు ఇచ్చిన టైము, ఒకరోజు అయిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే పత్రికలు తీసుకొని బైబిల్ తీసుకొని పోతున్నాం. ఆ 15 మంది చెప్పారు కదా, ఆనందరాజు అనే వాడిని చంపిన తర్వాత నా భార్య దగ్గరికి పోతామని. ఆ 15 మందిలో 3 వస్తున్నారు, మేము పోతున్నాం. రోడ్డు యువతలో మేము పోతున్నాం, రోడ్డు అవతల వాళ్ళు వస్తున్నారు. నాతో పాటు అనుసరిస్తున్న తమ్ముడు అంటున్నాడు, అన్న వాళ్ళు చాలా వచ్చేస్తున్నారన్న, చంపుతామన్నారన్న, పారిపోదామన్న. అంటే ఏయ్ నువ్వు భయపడి నన్ను భయపెట్టొద్దు, దేవుడు ఏం చేస్తాడో చూడు. దేవుడు చెప్పినాడు కదా, దేవుడిని అడిగినాం కదా మనం, ఆయన ఎలా సహాయం చేస్తాడో ఎట్లా కాపాడుతాడో చూడాలా అని. అంటే అన్న చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతాం అన్న, బతికితే ఇద్దరం బతుకు, అయితే రా అన్నాను. మేము పోతున్నాం, వాళ్ళు సీరియస్గా చూసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే మాకు లెవెల్కి వచ్చారో, అంటే నీ రోడ్డు యువతలు ఉన్నాం కదా, వాళ్ళు రోడ్డు అవతల మాకు ఈక్వల్ వచ్చినారో, కోడికి తెగులు వస్తుంది చూడండి, కోడి తెగులు వస్తే ఏమవుతుంది, తల వాల్చేస్తుంది. అట్లా తల వాల్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత సీరియస్గా మరి భయంకరమైన ఆవేశంతో వచ్చిన వాళ్ళు తల వాల్చి వెళ్ళిపోతున్నారు. నేను అడిగాను కొంత దూరం పోయినాక, తమ్ముడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల ఉంచుకొని అలాగే వెళ్ళిపోతున్నారన్న. రోడ్డు పైన ఒక అడవిలో దాదాపు 5 కిలోమీటర్ల దూరం అడవిలో దొంగలు చంపేస్తున్నారు. అటువంటి ప్రాంతానికి పోయి సువార్త ప్రకటించి మళ్ళీ రాత్రి తిరిగి వస్తాం. వాళ్ళు బతిమలాడుతున్నారు, సార్ ఇక్కడ దొంగలు ఉన్నారు, చంపేస్తారు మిమ్మల్ని, మీరు ఈ రాత్రి పడుకోండి, ఉదయం పోండి అని. అంటే ఇంతవరకు వాక్యం చెప్పింది ఏంటి? మేము దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన కాపాడుతాడు అనే కదా వాక్యం చెప్పింది. ఆయన కాపాడుతాడమ్మా, భయపడకండి మీరు, మేము సురక్షితంగా ఉంటాం, ఏం భయపడకండి. మేము పోయినప్పుడు వాళ్ళన్నా రాకపోవచ్చు, వాళ్ళు వచ్చిన తర్వాత మేము పోవచ్చు, లేకుంటే వాళ్ళు ఉంటే ఏదో జరగవచ్చు. దేవుడు ఎట్లా చేస్తాడో మొత్తానికి కాపాడుతాడు, మీరేం భయపడొద్దని వచ్చేసినాం. ఎవరు ఎదురు రాలేదు. ఆ తర్వాత ఈ 15 మందిలో ఎవరు నా కంటబడిన, ఎక్కడ నేను చాలా గట్టిగా మాట్లాడేవాడిని, యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో వేరొక దేవుడు లేడని వాడికి వినపడతాడు మాట్లాడతాను. ఆ మాట అనగానే వాడు సిగరెట్ పడిసి ఉరుకోవడం, పరారేగా, అంతేగా. దేవుడు చేశాడు కార్యం, ఏం చేశాడు తెలియదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేశాం కదా, వాళ్ళు దేవుడు పుట్టించిన మనుషులైనా కూడా సైతాన్ ప్రభావం వల్ల మత పిచ్చితో చంపాలనుకుంటున్నారు. ఏం చేసాం వాళ్ళకి కీడు? వారికి ఏమైనా కీడు చేశామా? వారి కుటుంబానికి ఏమైనా కీడు చేశామా? వారికి ఏమైనా ₹1,00,000 నష్టం చేశామా? ఎందుకు చంపుతా అంటున్నారు? 30 సంవత్సరాలుగా ప్రకటిస్తున్నా నేను ప్రకటించే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో వేరొక దేవుడు లేడని నమ్మడం మూర్ఖంగా నమ్మలే నేను. మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పిన నమ్మలేదు నేను. దేవుడు లేడని దూషించి పాస్టర్ని తిట్టాను, బాపనని తిట్టినాను, సాయిబును కూడా తిట్టాను నేను. దొంగ నా కొడుకులు, మీ బొజ్జ నింపుకోవడం దేవుడి పేరు అడ్డం పెట్టి అన్నారా దేవుడు తంతా మీకు కనపడతాడని దేవుడు అని తిట్టినో నేను. అలాంటి ఈరోజు యేసుప్రభువుని నమ్మినా అంటే ఊరికి నమ్మినానా? కమ్యూనిస్టు సిద్ధాంతాలతో తిరిగినోని నేను. అలాంటి ఈరోజు యేసుప్రభువుని నమ్మి కాదు నా జీవితంలో అనుభవించిన దేవుని శక్తిని. నా జీవిత ప్రయాణం అంతట్లో నన్ను ఎంతోమంది అటాక్ చేశారు, చాలా సంఘటనలు ఉన్నాయి, ఇంకా టెరబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయినా కూడా దేవుడు సురక్షితంగా నన్ను కాపాడుతూనే వస్తున్నాడు. వారిలో ఏం చేసేవాడు కానీ నన్ను చంపాలనుకుని పారిపోయేవాడు. సో నేను ఈ ప్రపంచంలో దేనికి భయపడను. మరణం జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు తప్ప ఈ ప్రపంచంలో దేనికి భయపడను నేను. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నేను ఆరాధించే దేవుడు సత్యమైన దేవుడు, నేను ఆరాధించే దేవుడే భారతదేశంలో ఉన్న ప్రతి మనిషిని, లేక ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని పుట్టించిన దేవుడు ఆయన. ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే, వారి రూపము నా రూపము, బ్రాహ్మణుని తీసుకోండి, రెడ్డిని తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, అందరూ తల్లి గర్భంలోనే కదా పుట్టేది, అందరికీ ఒకే రూపం కదా, అందరి శరీరంలో ఉండేది ఒకే అవయవాలు కదా, అందరినీ కొలిస్తే వచ్చేది రక్తం ఒకటే కదా. ఎట్లా వచ్చింది కులం? ఎక్కడి నుండి వచ్చేది మతం? దేవుడు మతాన్ని కులాన్ని పెట్టలేదు. కేవలం మనుషులు సాతాను యొక్క ప్రభావం చేత కులాన్ని మతాన్ని పెట్టి మనిషి పొడుచుకొని చావని రాని సైతాన్ పెట్టిన రంకిది. సో కనుక ఇలాగ ప్రవర్తిస్తున్న మనిషి అర్థం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ
మానవత్వం ఏమైనా వారి దగ్గర? వారు భక్తి పరులు అనుకుంటున్నారు. ఎక్కడున్నారు వాళ్ళ భక్తి? ఎక్కడుంది వాళ్ళ భక్తి? మానవత్వమే లేదు, ప్రేమనే లేదు, కనికరమే లేదు, దయనే లేదు. రాక్షసంగా ప్రవర్తిస్తారు. తెలియక దేవుడు అనుకుంటున్న వాళ్ళు దేవతలు అనుకుంటున్నారు. కాదు, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి. దేవుని సముఖంలో దేవదూతలు దేవునికి విరుద్ధంగా పాపం చేసి పడిపోయినాయి. ఆ దేవదూతలు ఆకాశ మండలం ఉన్నాయి. అవన్నీ దేవతలుగా దేవుళ్ళుగా పూజించబడుతున్నాయి. ఒక మాట నేను వాక్యంలో చూపించాలనుకుంటున్నాను. నేను ఈ ముగింపు నా సాక్ష్యాన్ని సందర్భంగా 146వ కీర్తన 6వ చరణం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. నేను ఆరాధించే దేవుడు ఎవరంటే ఆకాశాన్ని సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, సముద్రాన్ని సృష్టించినవాడు, సముద్రంలో జీవరాశులను సృష్టించినవాడు, భూమి మీద ఉన్న ప్రతి జంతువును పుట్టించినవాడు, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పుట్టించాడు ఆయన. ఆయన పుట్టిస్తే, దేవుడు పుట్టిస్తే, దేవుడు అనే భ్రమలో మత పిచ్చితో కుల పిచ్చితో వారు తెలియక దేవుడిని కాక వేరే వారిని దేవుడు అనే భ్రమలో మొక్కుతున్నారు. అంతే. అందరూ భారతదేశము అదేదో ప్రతిజ్ఞ చేస్తారు కదా స్కూల్ పిల్లలకు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఎక్కడుంది సహోదర ప్రేమ? నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు మత పిచ్చితో. నిర్దాక్షిణ్యంగా అతి రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు. నీలో దేవుడు ఎక్కడ ఉన్నాడయా? దయ్యం ఉంది నీ లోపల, అందుకే నువ్వు రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు. మాలో దేవుడు ఉన్నాడు, అందుకే ప్రేమిస్తున్నాం మేము. నువ్వు తిడితే పడిపోతున్నావు, కొడితే పడిపోతున్నావు, చంపితే పడిపోతున్నావు. ఏం బలం లేదా మాకు? దేవుడున్నాడు, మాకు బలం ఉంది, మాకు పలుకుబడి ఉంది, మాకు డబ్బు అన్నీ ఉన్నాయి. ఎందుకు నోరు మూసుకుంటున్నావు? యేసుప్రభు ఒకటే చెప్పాడు. ప్రేమ గల దేవుడు ఏం చెప్పంటే, నేను ఎలాగా ప్రేమించానో ఈ లోకములో భారతదేశంలో ఉన్న ఆ మనుషులందరినీ కూడా నేనే పుట్టించాను గనక సాటి మనిషి పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆ భయంకరమైన శిక్ష తప్పించుకోవాలంటే పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ ఎట్ట పొందాలి? పాపుల కోసం నా ప్రాణం పెట్టింది. అందుకే పాపులను పరిశుద్ధులు చేయడానికి నా పరిశుద్ధ రక్తాన్ని చిందించాను. ప్రపంచంలో మూర్ఖులు చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ప్రపంచ చరిత్రలో కన్యక గర్భమందు జన్మించిన మానవుడు ఉన్నాడా? దేవుడు ఒక స్త్రీ పురుషుడు కలవకుండా ఎట్లా పుడతారండి అంటే, దేవుడికి అసాధ్యమైనది ఏముంది? సమస్త ప్రపంచాన్ని సృష్టించిన దేవుడికి అసాధ్యమైనది ఏముంది? ఓ చీమ ఎట్లా ఉంటుంది? చీమలో గుండె ఎక్కడ ఉంటుంది? ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి? మరి దాన్ని బతికి పుట్టించాడు ఆయన. మరి మానవ దేహాన్ని చూస్తే, లేకుంటే జంతువుల యొక్క దేహాలను చూస్తే ఎంత బలమైన ఆ పెద్ద పెద్ద క్రూర మృగాలను సృష్టించాడు కదా ఆయన. మరి కంటికి కనిపించే చిన్న ఆ చీమను కూడా పుట్టించాడు, బ్రతికిస్తున్నాడు ఆయన. దేవుడు అంటే బొమ్మ అనుకున్నావా? దేవుడు అంటే చచ్చిపోయి మట్లో కలిసిపోయినాడు అనుకుంటున్నావా? ఏమనుకుంటావు? దేవుడు అంటే మరణాన్ని శాసించిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, మరణించిన వాడిని లేపినాడు ఇది భూలోకంలో ఆయన. ఇప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్ద కంటే నా దగ్గర రాడు అని చెప్పాడు ఆయన. ఈ మనిషి లోపల ఉన్న జీవం ఎవరు? ఆయనే. ఒకసారి లాజరు చనిపోయినప్పుడు ఇక్కడ ఇంకో మాట నేను చదివించాలాడా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను. 45వ అధ్యాయం యెషయా గ్రంథం. భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని అంటాడైనా. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు నా పాపముల కొరకు భారతదేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి పాపి కోసం తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించి మనల్ని పాపము నుండి శాపం నుండి విడిపించడానికి దిగొచ్చిన దేవుణ్ణి, మరణమును జయించి తిరిగి లేచిన దేవుణ్ణి ఏమో విమర్శిస్తున్నావు. చచ్చి మట్టిలో కలిసిపోయిన వాడినేమో దేవుడు దేవతను మొక్కుతున్నావు. చచ్చిన వాడు దేవుడా? చచ్చి తిరిగి లేచిన వాడు దేవుడా? ఎవరు ఆలోచించుకోవాలి భారతదేశంలో ఉన్న ప్రజలు. ఈ వీడియో అన్యులకు, క్రైస్తవులకు, పాస్టర్లకు, సంఘ పెద్దలకు, రాజకీయ నాయకులకు, ఇతర దేశాలకు కూడా వెళ్ళాలని కోరుకుంటూ అలా చేస్తాడని నమ్ముతున్నాను. నేను యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడని కరాఖండిగా ఇక్కడ కాదు, స్టూడియోలో కాదు, బహిరంగ సభలో కూడా చెప్తుంటాను. నేను కర్ణాటకలో వాక్యం చెప్పాను, మహారాష్ట్రలో వాక్యం చెప్పాను, తెలంగాణలో వాక్యం చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో వాక్యం చెప్పాను. ప్రతి చోట నేను తెల్లవారుజామున చెప్తాను, రాత్రి చెప్తాను. నేను 3 రోజులు ఉంటే 3 రోజులు రాత్రి చెప్తాను, తెల్లవారుజామున చెప్తాను. నా వాయిస్ అంతా ఇలాగే ఉంటుంది. నన్ను తాకిన వాడు లేడు,
నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేడు. రాజమండ్రి సిటీలో మీటింగ్ పెట్టాను నేను, చాలా బహిరంగ సభలో కూడా వాక్యం చెప్పాను నేను. సో చాలా సంఘటనలు ఉన్నాయి. మరి నేను క్లుప్తంగా ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. ఈ సాక్ష్యంతో క్రైస్తవుడు అనేవాడు మరణానికి భయపడితే క్రైస్తవుడు కాదు, పాస్టర్ అనే వ్యక్తి మరణానికి భయపడితే పాస్టర్ కాదు, ఆయన సంఘ పెద్ద అనేవాడు మరణానికి భయపడితే ఆయన నిజమైన సంఘ పెద్ద కాదు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని నమ్మిన వాడు ఎందుకు మరణానికి భయపడుతున్నాడు? పాపం ఉంది నీ లోపల, బలహీనతలు ఉన్నాయి నీ లోపల, అధికార దాహం ఉంది నీ లోపల, ధనాపేక్ష ఉంది నీ లోపల, వ్యభిచారపు ఆలోచనలు, అందుకే భయపడుతున్నాను. నా జీవితంలో నాకు జరిగిన సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. నా ఎదుటికి చంపుతాను వచ్చినాడు పారిపోయాడు అంతే. ఏమంటే నేనేదో పవర్ఫుల్ కాదు, నేను పనికిమాలోని, నాలో ఉన్న దేవుడు పవర్ఫుల్. ఆయన ఆల్మైటీ గాడ్, హీ ఈజ్ ఎ క్రియేటర్ అండ్ నో మోర్ అదర్ గాడ్. గాడ్ ఈజ్ వన్, దట్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఐ బిలీవ్ ఇట్. దాన్ని నమ్మి ఆరాధిస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆకాశం యేసునామంలో వర్షించకుండా ఆగిపోయింది. సో ఇలాంటి చాలా చిత్రమైన కార్యాలు చేశాడు దేవుడు. నా సాక్ష్యము ద్వారా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు రోషం కలిగి జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని, పాపాన్ని అసహించుకోవాలని, దేవుడి కోసం బతకాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అలాగే పాస్టర్లు, సేవకులు, సంఘ పెద్దలు కూడా బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోతే క్రీస్తు కొరకు చనిపోవాలి. ఏం సంపాదించుకుని తినేసిపోతావు? ఎన్ని కోట్లు ఉంటే నిన్ను కాపాడుతుంది? ఎన్ని కేజీల బంగారం ఉంటే కాపాడుతుంది? ఎవరు కాపాడుతారండి ప్రపంచంలో మనిషిని? మరణించాలన్నా బతకాలన్నా దేవుడి చేతిలో ఉంది. నా ఆజ్ఞ లేకుండా నీ తలలో ఒక్క వెంట్రుక రాలిపోదన్న దేవుడు మనిషి ఎవడో చంపుతానంటే మత పిచ్చోడు ఊరుకుంటాడా? మరి అట్లయితే ప్రవీణ్ పగడాలను ఎందుకు చంపారండి అని అంటారు చాలామంది. నేను ప్రవీణ్ పగడాల గురించి చెప్పాను. నేను ప్రవీణ్ పగడాలను చంపగలిగిన వాడు పుట్టలేదో, ఆ చంపిన వాళ్ళు అది తెగమురిసిపోతున్నారు. దేవుడు అనుమతి ఇవ్వకపోతే, ఇప్పుడు నెబుకద్నెజరు అనే రాజున్నాడు, బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తొచ్చాడు, యెరూషలేం దేవాలయాన్ని మొత్తం ధ్వంసం చేశాడు, కాల్చిపడేసినాడు. ఆయన ఎవరు అనుమతి ఇచ్చారు? దేవుడు అనుమతి ఇచ్చినాడు. ఎందుకు అనుమతి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, దేవునికి విరుద్ధంగా విగ్రహాలను పూజించారు. ఎంతమంది ప్రవక్తలను చెప్పి హెచ్చరించిన వాళ్ళు బుద్ధి మార్చుకోకపోతే ఏ విగ్రహాన్ని మొక్కుతున్నారో అదే విగ్రహాన్ని పూజించేటువంటి రాజును రేపి తన్ని మెడ వంచి మళ్ళా చంపి సిగ్గు తెచ్చుకునేటట్టుగా చేశాడు. బానిసలుగా వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు బానిసలో భయంకరమైన బానిసత్వంతో జీవించినప్పుడు మళ్ళీ అన్నాడు దేవుడు ముందే, 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ నెబుకద్నెజరు యొక్క చేతిలో నుండి విడిపించి మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశంలో మళ్ళీ స్థాపిస్తాడు. సో నేను ఆరాధించే దేవుడు బొమ్మ కాదు, నేను ఆరాధించే దేవుడు చచ్చిపోయి మట్టిలో కలిసిపోయిన వాడు కాదు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, పాపుల కోసం ప్రాణం పెట్టినవాడు, పాపుల కొరకు ఆ ఘోరమైన శిక్ష భరించినాడు. ఎందుకు? తండ్రి, మనలందరినీ పుట్టించిన తండ్రి గనక ఆయనకు ఆ బాధ ఉంది గనక తన పిల్లలను కాపాడుకోవాలని, రక్షించుకోవాలని, ఆ భయంకరమైన నరకాన్ని నుండి తప్పించాలని ఆయనే దిగి వచ్చి మానవుడుగా, పాపరహితుడుగా, పరిశుద్ధుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద అడుగులు వేసి ఆయన చేసిన అద్భుతాలు రాయడానికి మొదలు పెడితే భూమి యొక్క విస్తీర్ణం సరిపోదంట. బైబిల్లో రాయబడింది భూమి యొక్క విస్తీర్ణం. ఎంతమందిని చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, ఎంతమంది గుడ్డివారి కనులు ఇచ్చాడు, ఎంతమంది కుంటివారిని లేపాడు, ఎన్ని అద్భుతాలు చేశాడో రాస్తే భూమే సరిపోదంటే ఈ 66 పుస్తకాలు కలిగిన గ్రంథం ఇస్తే దీన్ని ఇంతవరకు చదవని మహానుభావులు ఉన్నారు, క్రైస్తవులు, పాస్టర్లు, సంఘ పెద్దలు. ఇక భూమే సరిపోని అద్భుతాలు రాస్తే ఎవరు చదువుతారు? గ్రంథాలయాలు పట్టవు. ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దీని పేరేంటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన మనుషులు అంటే తన భక్తుల నుండి రాయించాడు కనుక పరిశుద్ధ గ్రంథం అనే పేరు వచ్చింది. ప్రపంచంలో 1300 మత గ్రంథాలు ఉన్నాయి. నేను ప్రపంచ చరిత్ర చదివాను, చాలా గ్రంథాలు కూడా తెలుసు నాకు. అన్ని గ్రంథాల గురించి తెలుసుకున్నాను నేను. ఏదో మత పిచ్చితో లేకుంటే ఒక క్రైస్తవ్యాన్ని మాత్రమే నమ్మి నేను ప్రకటించడం లేదో. వేదాలు తెలుసు, భగవద్గీత తెలుసు, రామాయణం తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, కాలపత్రాలు తెలుసు. వాటిల్లో ఏం రాయబడిందో నేను తెలుసుకున్నాను. ఖురాన్లో ఏం రాయబడిందో తెలుసుకున్నాను. 1300 మత గ్రంథాల్లో ఏ మత గ్రంథంలో కూడా రాయబడిన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఏ మత గ్రంథంలో జరగని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్. ఇది ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం ఉందంటే ఇది క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితం మోషే భక్తుని ద్వారా రాయబడింది కదా ఈ గ్రంథం, పంచగ్రంథాలు, ధర్మశాస్త్రం. ఈరోజు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం ఉంది.
ఈరోజు ప్రపంచ పట్టణంలో ఐగుప్తు దేశం ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది, యెరూషలేం పట్టణం ఉంది, యెరూషలేం దేవాలయం ఉంది, సమరయ, గలలయ, మరి యోర్దా, అన్ని బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా ప్రపంచంలో ఉంది. ప్రపంచంలో చరిత్రాత్మకమైన సంఘటనలు రాయబడిన గ్రంథం ఇది. ఇది సత్య గ్రంథము, శక్తి కలిగిన గ్రంథము, జీవ గ్రంథము. ఇది దేవుని రాయించిన గ్రంథము, ప్రతి మనిషిని పుట్టించి రాయించిన గ్రంథం ఇది. నమ్ముతావా నమ్మవు నీ ఇష్టం. ధనవంతుడు మూర్ఖంగా ప్రవర్తించాడు భూలోకంలో. ఖచ్చితంగా తన పాతాళంలో బాధపడుతున్నప్పుడు తన సహోదరులు గుర్తొచ్చినాడు ఆయన. లేదా పాతాళం ఎక్కడుంది, దేవుడు ఆడున్నాడు, ఎవరు చూశారు, నువ్వు చూసావంటే ధనవంతుడి గురించి రాయబడింది ఇక్కడ. యోబు చరిత్ర, ప్రపంచంలో ప్రతి విషయము రాయబడిన గ్రంథం, రాయబడిన ప్రతిదీ కూడా చరిత్రాత్మకంగా ప్రపంచంలో సాక్షాత్కారంగా ఉన్నాయి. ఆ దేశాలు ఉన్నాయి, ఆ రాజులు పరిపాలించారు, అవన్నీ సంఘటనలు జరిగినాయి. అవి ఎర్ర సముద్రం ఉంది, నైలు నది ఉంది, ఐగుప్తు దేశం ఉంది కదా. ఐగుప్తు దేశం ఈరోజు ఒక సంఘటన నేను చెప్తాను ఇక్కడ. ఏంటంటే అస్సె పుట్టినటువంటి ఒక రాణి ఈ ఐగుప్తు దేశాన్ని 31 రాజవంశాలు పరిపాలించాయి. ఐగుప్తు దేశాన్ని 31 రాజవంశాలు పరిపాలించినాయి. ఈ 31 రాజవంశాలు పరిపాలించిన సంఘటనలు, ఈ నిర్గమము అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను విడిపిస్తానని అబ్రాహాముకు సంతానం పుట్టకముందే చెప్తాడు దేవుడు ఆది కాండంలో. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉంటారు. ఆ తర్వాత నేను వారిని విడిపిస్తానని ముందే చెప్పాడు. చెప్పినట్టుగా మోషేని పంపించాడు, విడిపించాడా? ఆ నిర్గమం జరిగిందా? జరిగింది. హిస్టారికల్గా బైబుల్ చరిత్ర ప్రకారంగా, పురావస్తు శాస్త్రవేత్తల నివేదికల ప్రకారంగా క్రీస్తుకు పూర్వం 1446వ సంవత్సరం ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క బానిసత్వం నుండి విడుదల పొందిన సంఘటన జరిగింది. ఇది వాస్తవం అని శాస్త్రవేత్తలు ప్రూఫ్ చేశారు. ఇది వాస్తవం అని బైబిల్ చరిత్ర ప్రూఫ్ అవుతుంది. ఇక్కడ మనకు ఆధారం ఉంది ఇక్కడ. సో కనుక బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్కటి కూడా చరిత్రాత్మకమైనది. ఇది సత్య గ్రంథం, సత్యమైన దేవుడు రాయించిన గ్రంథం. ఈ గ్రంథాన్ని దేవుడు కావాలి, దేవుణ్ణి తెలుసుకోవాలనుకునే భారతీయ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా, ప్రతి మనిషి కూడా బైబిల్ని చదివితే నీ దేవుడు పరిచయం అవుతాడు. బైబిల్ని చదివితే ఎవరు దేవుడో నీకు తెలుస్తుంది. నువ్వు తెలియకుండా ఊరికే మత పిచ్చితో, కుల పిచ్చితో బ్రతికితే ఓ రోజు చనిపోతావు. ఆ రోజు నిత్యాగ్నిగుండంలో కాలుతూ ఉంటావు. అప్పుడు నిన్నెవడు కాపాలేరు. నువ్వెంతైనా తప్పించుకోవాలంటే భూమి మీద నీ శరీరంలో ప్రాణం ఉండగానే నువ్వు నీ పాపానికి పరిహారం పొందుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, యేసు రక్తంలో కడగబడాలి. ఏసే ఎందుకు దేవుడు అంటున్నావు అంటే నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన, నీకోసం రక్తం కాచినాడు. ఆయన ఏం పాపం చేశాడు? భూమి మీద ఉన్నప్పుడే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మరి మత బోధకులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ యేసును తప్పు పట్టాలని, తప్పు మాట్లాడించాలని, చంపాలని 24 గంటలు ఆయన వెంబడించారు ఆయన్ని. వాళ్ళ మధ్య ఏమన్నాడు యేసుప్రభు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడన్న మాటకు జవాబు లేదు అక్కడ. ఆ రోజు శాస్త్రులు, పరిశీలు వాళ్ళు జవాబు చెప్పలేదు. ప్రపంచంలో ఈరోజు కూడా జవాబు చెప్పేవాళ్ళు లేడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఏం చేశాడు ఆయన పుట్టి అంటే? తను దేవుడు అని నిరూపించడానికి, మానవ దేహంలో వసిస్తున్న మహాదేవునని నిరూపించడానికి ఏం చేశాడు? చచ్చిన వాడిని ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. ఇంత అద్భుతమైన మాటలు రాయబడిన గ్రంథాన్ని పట్టుకొని మూర్ఖులు, మతపిచ్చి కలిగిన వాళ్ళు కేవలం ఈ ధనార్చన కోసం, అంటే డబ్బు సంపాదించుకొని బతకాలనుకుంటాడు. చచ్చిపోతే అడిగిపోతాడు, నిత్యాగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. అగ్ని ఆరదో, ఆత్మ చావదో. వాడు ఈరోజు యేసు ప్రభువుని దూషించి డబ్బు సంపాదించుకుంటున్నాడు. దేవుడు ఒకవేళ కోపగిస్తే ఉంటాడు ఆ డబ్బు మీద? వాడు సంపాదించుకున్న కోట్లు కాపాడుతాడని. ఈ కులం ఏంటి? తప్పు కదా ఇదంతా. మనం మనుషులం. మనిషి మానవత్వంతో మనిషిగా మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి, సాటి మనిషికి సహాయం చేయాలి, అంతేగాని కీడు చేయకూడదు. బైబిల్ అదే చెప్పింది. కానీ గ్రంథం ఏం చెప్పింది? మత పిచ్చితో కీడు చేయడం కాదు, నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు మూర్ఖులు. ఎందుకు అనుమతిస్తున్నాడు? వారి పాపం అధికమైంది గనక, వారికి టైం వచ్చింది గనక, ఇక భూమి మీద ఉంటే వీడు బతికి లాభం లేదని అనుకున్నప్పుడు నీ చేతుల్లో వాడిని చావడానికి అనుమతిస్తున్నాడు. అంతేగాని నువ్వు చంపడం లేదు అక్కడ. ఆయన అనుమతి ఇవ్వకపోతే నువ్వు కాదు, ఈ ప్రపంచ రాజ్యాలను పరిపాలించిన మహాచక్రవర్తులే కంకణం కట్టుకున్నారు బైబిల్ని కాల్చి పాడేయాలి, బైబిల్ని లేకుండా చేయాలి ప్రపంచంలో, బైబిల్ అంటే క్రైస్తవుడు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న డయోక్లీసియన్ అనేటువంటి
మహాచక్రవర్తి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి బైబిల్ని ఇంటింట వచ్చి తీసుకొని వచ్చి కాల్చిపడేసినాడు. కానీ క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథాన్ని నిలిపే శక్తి ఉందా ఎవరికైనా? మరి ఆ రాజులు ఏమైనారు? మట్టిలో కలిసిపోయినాడు, చచ్చిపోయాడు. బైబిల్ సజీవంగా భూమి మీద ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏంటో తెలుసా? బంగారం కాదు, వజ్రాలు కాదు, వెండి కాదు, లేక ఇల్లు కాదు, భూములు కాదు, ఆస్తులు కాదు, బైబిల్ని కొంటున్నారు. ఇది నివేదికలు చెప్పిన సాక్ష్యం. ఇది ఎందుకు కొంటున్నారు? ఇది సత్య గ్రంథం, శక్తి కలిగిన గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం, నీ దేవుడు రాయించిన గ్రంథం. భారతదేశంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిని పుట్టించిన దేవుడు రాయించిన గ్రంథం ఇది. నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం. నమ్మితే రక్షణ, లేదంటే శిక్ష. సాటి మనిషికి మానవత్వంతో నేను రక్షించబడ్డాను, నేను దేవుని తెలుసుకున్నాను, నాకు మనశ్శాంతి లభించింది, నా జీవితం మారిపోయింది. ఈరోజు నేను తెలుసుకున్న దేవుణ్ణి. బీజేపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నా కూడా భయపడను నేను. ఎందుకనంటే బీజేపీ ప్రభుత్వంలో భయంకరులు అయితే ప్రపంచాన్ని సృష్టించిన ఆయన దేవుడు ఇంకా భయంకరుడు. ఆ దేవుని సేవకుని నేను. ఆ దేవుడే నాకు తోడైంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? రాజులే మట్టిలో కలిసిపోయినారు, చక్రవర్తులే మట్టిలో కలిసిపోయినారు, పరాక్రమవంతుల మట్టిలో కలిసిపోయి, కోటీశ్వరుల మట్టిలో కలిసిపోయినారు. నువ్వేం చేస్తావు? ఆయన ఏదో కనికరం చూపించి, లేకుంటే పాపపు పొరలతో వీడు గుడ్డివాడైపోయి నన్ను తెలుసుకోలేక ఏదో మూర్ఖంగా ప్రవర్తిస్తానని నీకు అవకాశం ఇస్తుంటే నువ్వేమనుకుంటున్నావు? నేనేం చేసినా నాకు ఎదురు లేదు, ఇది కరెక్ట్ అనే భ్రమలో ఉన్నావు. కాదు, నీ దేవుణ్ణే ప్రకటిస్తున్నాను. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని పుట్టించిన దేవుణ్ణే ప్రకటిస్తున్నాను. నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం. నమ్మితే రక్షణ, లేదంటే శిక్ష. ఇది నేను నమ్మి ప్రకటిస్తున్న సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని విని క్రైస్తవులు ఇప్పటికైనా కూడా రోషం కలిగి జీవించాలని, మరి సంఘ పెద్దలు కూడా పరిశుద్ధంగా జీవించాలని, పాస్తలు కూడా పరిశుద్ధంగా జీవించాలని. లోకాన్ని నమ్ముకొని డబ్బు సంపాదించుకొని నెత్తుకొని సస్తావా? ప్రేమ కలిగి జీవించాయా? దేవుని ప్రేమను పంచిపెట్టు. సంపాదించుకొని కోట్లు కోట్లు నియోగంగా పెట్టుకుంటే ఏంటి? సేవ చేయి, పేదవానికి సహాయం చేయి. వాడు ఎవడు పేదవాడు, అన్యుడా లేకుంటే ముస్లిమా కాదు, పేదవానికి సహాయం చేయడం నేర్చుకో. ఓ క్రైస్తవుడికి నువ్వు సహాయం చేయడానికి నేర్చుకో. డబ్బంతా సంపాదించుకొని బ్యాంకులో పెట్టుకొని దాచిపెట్టుకొని నల్లధనం ఏం చేస్తావు? చచ్చిపోతే నీ తర్వాత నువ్వు ఉన్నంత వరకు ఆర్భాటం చెలరేగుతావు, లేకుంటే ఆర్భాటాన్ని అనుభవిస్తావు. చచ్చిపోతే నీ సంఘం ఏమవుతుంది? నీ కొడుకులు ఏమవుతారు? నీ కుటుంబం ఏమవుతుంది? ఎంత భయంకరం ఉంటుందో తెలుసా? కనుక క్రైస్తవులందరూ కూడా ఒకే మనసు కలిగి జీవించాలి. క్రైస్తవులు పట్టించుకున్నందుకే ఈ మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. క్రైస్తవుడు ఎదురు నిలబడే శక్తి లేదు ఈ ప్రపంచంలో. ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించిన మనగాడు ఉన్నాడా? ఈరోజు 9 యుద్ధాలు జరిగినాయి కదా. ప్రపంచ పటంలో చిన్న దేశం. ఈ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఎన్ని శత్రు దేశాలు ఉన్నాయి? 57 దేశాలు ఉన్నాయి. వీళ్ళందరి యొక్క దృష్టి ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో లేకుండా చేయాలని నిష్కారణంగా కంకణం కట్టుకుని యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఏ కారణం లేదు. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలోని లేకుండా చేయాలని యుద్ధం చేస్తుంటే గెలిచారా? చిన్న దేశాన్ని 57 దేశాలు, బలమైన దేశాలు, కోట్లకు పడగలెత్తిన దేశాలు, అన్ని అణువస్త్రాలు, అణుబాంబులు తయారు చేసుకున్న దేశాలు ఏమవుతున్నాయి? తోక ముడిచి ఓడిపోతున్నాయి. ఇక్కడ ఏం కారణం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వాగ్దానం చేసినటువంటి పుత్రులు వాళ్ళంతా. ఏ ప్రపంచంలో మనుషుల్ని పుట్టించాడో ఆ ప్రపంచంలో మనుషులంతా దేవుడికి దూరం అయిపోయి దాన్ని, చెట్టును, పుట్టను, మనిషిని, రాయిని, రప్పను దేవుడు అనే భ్రమలో మొక్కుతూ ఉంటే ఆ మనుషుల్లో ఒక ఏర్పరచుకొని నేనున్నాను, నేను దేవుణ్ణి అని ఆయన నిరూపించడానికే అబ్రాహామును దేవుడు పిలిచాడు. అబ్రాహామును ఎప్పుడు పిలిచాడు? విగ్రహారాధికుడు అబ్రాహాము, పూజలు చేసినోడే ఆయన కూడా, రాయబడింది బైబిల్లో. ఆయనను 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 75 ఏళ్ళ వరకు అబ్రాహాముకు నిజ దేవుడు తెలుసు. పూజలు చేస్తూ ఉంటాడు. ఓకే, నిష్ఠగరిష్ఠుడు, చాలా భక్తిపరుడు. కానీ 75 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు కాకపోతే చచ్చిపోవాలనే మనసు తీర్మానం నిరుచాపడినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రాహ్మ, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళో, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఆ దేశంలో స్వాస్థ్యంగా ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చాడు. ఆ అబ్రాహాం యొక్క సంతానమే ఇజ్రాయెల్ దేశం. మరి మిగతా వాళ్ళంతా, దానికి కూడా చరిత్ర ఉంది ఇక్కడ. అవన్నీ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి.
మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఎలా డెవలప్ అయినారు, ఎలా విస్తరించినారు, ఎవరి నుండి ఈ వంశాలంతా విస్తరించిన అంత చరిత్ర ఉంది, అంత తెలుసు నాకు. సో కానీ అవన్నీ చెప్పడానికి వీలు పడదు, సమయం సరిపోదు కనుక నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో వేరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో నీ పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు లేడు. యేసుక్రీస్తు తప్ప నీ ప్రపంచంలో నీ పాపాల కొరకు అంత ఘోరమైన శిక్ష భరించిన దేవుడు లేడు. యేసుక్రీస్తు తప్ప నీ పాపాల కొరకు తన రక్తమంతా చిందించిన దేవుడు లేడు. యేసుక్రీస్తు తప్ప నీ పాపాల కొరకు చనిపోయిన దేవుడు లేడు. యేసుక్రీస్తు తప్ప నీ పాపాల కొరకు మరణమును జయించి 3వ రోజున మృత్యుంజయుడు తిరిగి లేచిన దేవుడు లేడు. ఆయన తిరిగి లేచి అలాగ అదృశ్యమే వెళ్ళిపోయా. భూమి మీద మరణము జయించి తిరిగి లేచినాక 40 రోజులు ఉన్నాడు భూమి మీద ఆయన. యేసుక్రీస్తు మరణం జయించి తిరిగి లేచినాక అదృశ్యంగా వెళ్ళిపోలే. 40 రోజులు తన భక్తులకు కనపడ్డాడు. తను దేవుణ్ణి తిరిగి లేచని నిరూపించాడు ఆయన. శిష్యులు 12 మంది చూశారు, 500 మందికి ఎక్కువ అంటే భక్తులు చూశారు. ఆయన 40 రోజులు ప్రత్యక్షమవుతూ కనపడుతూ ఆయన తిరిగి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అందరూ చూస్తుండగా వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయాను అన్నాడు, నేను మళ్ళీ భూమి మీదకి వస్తాను, వచ్చే లోపల నా సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని చెప్పమన్నాడు. మేమేమైనా వ్యభిచారం చేయమంటున్నామా? యేసుప్రభు బోధ ఎందుకు చెప్తున్నాం? వ్యభిచారం మానేయని చెప్తున్నాం, అది పాపం అని చెప్తున్నాం. దొంగతనం చేయొద్దు. వ్యభిచారం చేయడం లేదా, దొంగతనం చేయడం లేదా, మోసం చేయడం లేదా, అక్రమం చేయడం లేదా, అన్యాయం చేయడం లేదా, దోచుకోవడం లేదా, ఆక్రమించుకోవడం లేదా, దౌర్జన్యం చేయడం లేదా, హత్యలు చేయడం లేదా, ఏం చేయడం లేదు? మీరు ఎట్లా భక్తులు అవుతారు? అసలు మీరు భయంకరమైన పాపాత్ములు, మీరు చాలా డేంజర్లో ఉన్నారు. మీరు మీ మనసు మారాలని, మీ బుద్ధి మారాలని, మీ జీవితం మారాలని, ఆ భయంకరమైన పాప శాపం యొక్క శిక్ష నుండి విడుదల పొందాలని, దేవుని రాజ్యం చేరాలని ప్రేమ వార్తను ప్రకటిస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? దేవుడు కోపం వస్తే రాత్రికి రాత్రి శవమైపోతున్నావు. రాజ్యాలే కూలిపోతే నువ్వెంత? రాజ్యాలు రాజులే మొత్తం భూమిలో కలిసిపోయినాయి అంతేగా. మహా అంటే ప్రపంచంలో కొన్ని సామ్రాజ్యాలు పరిపాలించినాయి. వాటిల్లో రోమా సామ్రాజ్యం ఒకటి, ఐగుప్తు సామ్రాజ్యం ఒకటి, అస్సూరు సామ్రాజ్యం ఒకటి, గ్రీకు సామ్రాజ్యం ఒకటి, బబులోను సామ్రాజ్యం ఒకటి. ఇప్పుడు మనం ప్రజా సామ్రాజ్యంలో బ్రతుకుతున్నాం. సో కనుక రాజ్యాలు సామ్రాజ్యాలే మట్టిలో కలిసిపోయినాయి. నువ్వెంత? నీ బతుకెంత? నువ్వు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతావా? నువ్వు బైబిల్ని విమర్శిస్తావా? అంత ధైర్యమా నీకు? ఆయన కనికరిస్తున్నాడు కనుక బతుకుతున్నాను. ఇలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉండవు భూమి మీద. క్రైస్తవులంతా ప్రార్థన చేస్తూ కూడా ఉండడు ఈ మత పిచ్చిన ఆయనలో. క్రైస్తవులు ఎంత జాలి కలిగిన వాళ్ళంటే శత్రువుని ప్రేమించమని చెప్పాడు దేవుడు, అందుకే ప్రేమిస్తున్నాం మేము. శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు, చేస్తున్నాం మేము. శత్రువుకు భోజనం పెట్టమన్నాడు, పెడతాం మేము. క్రైస్తవుడు కన్నీరు కాస్త ఉండడు, కరుణాకర్ వాడు, లలిత్ కుమార్ ఉండడో, ఆ ప్రసాద్ ఉండడో, వాడు ఎక్స్ క్రిస్టియన్ వాడు, వాడు బతకడానికి ఆ డబ్బు సంపాదించిన తిక్క ఈ అమాయక హిందూ అభిమానం కలిగిన వాళ్ళు డబ్బులు ఇస్తుంటే తిని బతకడానికి మిమ్మల్ని గొర్రెలు చేసి వాడు సంపాదించుకుంటాడు అంతే. మీకు తెలియలేదు అసలు అక్కడ. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు. చదువు నువ్వు బైబిల్ని, పోనీ గ్రంథంగా చదువు, దాని చదువు, దీన్ని చదువు, ఏదో దేవుడు నువ్వు తెలుసుకో. కనుక నేనైతే చాలా రోషం కలిగిన వాడిని. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు. నేను ఆరాధించే దేవుడు మారని దేవుడు, మాట తప్పని దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, తిరిగి రాబోతున్నాడు ఈ ప్రపంచానికి. అందుకే నేను తెగించి మరి చెప్తున్నా, నాకు మరణం అంటే భయం లేదు. నన్ను చంపగలిగిన వాడు భూమి మీద పుట్టలేదు. నా దేవుడు అనుమతి ఇవ్వకుండా నా తలలో ఒక వెంట్రుక కూడా ఎవడు రాల్చలేడు, ఎవడికి సాధ్యం కాదు. ఇది ఛాలెంజ్ ఇంతే. సో కనుక యేసు ప్రభు నామంలో నా సాక్ష్యాన్ని నేను ఇంతతో ముగించబోతున్నాను. మరి నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం. ఆ పైన శిక్ష అనుభవిస్తావా? ఆ నిత్యాగ్నిగుండం అంటే ఏంటి? తమాషా కాదు. యుగ యుగాలు అనుభవించే శిక్ష అది. తప్పించుకోవడానికి మేము ప్రేమ సందేశాన్ని, క్రీస్తు ప్రేమ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం. మేము నమ్మి రక్షించబడాలని, ఆ నిత్యాగ్నిగుండం తప్పించుకోవాలని భారతదేశంలో ఉన్న నా సహోదరులందరూ సత్యదేవుడైన తమ దేవుడైన యేసుక్రీస్తు నమ్మి రక్షణ పొంది దేవుని రాజ్యం చేరాలని, ఈ లోకం శాశ్వతం కాదని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.
చాలా థ్యాంక్స్ అండి. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని మా స్టూడియోకి వచ్చి పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను.